మీ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ మే 13th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఎందుకు మేడం? అంటే డెవలప్ చేస్తున్నారు కదా, బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? మోడీ గారే. బీజేపీ అంటే మోడీ గారే. రాహుల్ గాంధీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీ ఇక్కడనే ఉంటాడు కదా పెద్దమ్మ గుడి దగ్గర. ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాహుల్ గాంధీకి. ఇస్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పాలన కూడా చూసాము. బీజేపీ అయితే బాగుంది అనిపించింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు బీజేపీ వాళ్ళు, వాళ్ళకి ఓటేయకండి, నా మాట నమ్మండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారికి మేము ఛాన్స్ ఇచ్చాము ఇక్కడ తెలంగాణలో. సో అట్లా మోడీ గారికి కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట నమ్ముతారా నమ్మరా? రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తాడు మోడీ అని రేవంత్ రెడ్డి అంటుండు. ఇది నమ్మొచ్చా? అది నమ్మడం అది ఎన్నికల స్టాంట్ అంటారా? నమ్మలేము, అది అంతే. ఎందుకంటే రాజ్యాంగాన్ని రద్దు చేసే అంత ఉండదు, అలా చేయరు. మరి ఒక సీఎం ముఖ్యమంత్రి ఏమిటి అట్లా చెప్తున్నాడు కదా, అదే రోజు చెప్తున్నాడు. అది నమ్మలేము. అంటే ఎలక్షన్ కోసమే అంటారా? థ్యాంక్ యూ.